మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈనాటి ఎపిసోడ్లో మనం చూడబోతున్నాము స్పైన్ చాలా మంచి ట్విస్ట్ వచ్చి ఈ యొక్క స్పైన్కి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఆ ఫ్యాట్ అంతా తగ్గడానికి ఉపయోగపడేటువంటి భూనమనాసన. ఇది అప్పర్ బాడీకి మంచి ట్విస్ట్ వస్తుందండి. చాలా బాగా మన యొక్క స్టమక్కి సంబంధించినటువంటి అన్ని ఆర్గాన్స్ని కూడా చక్కగా టోన్ చేయడానికి చాలా బాగుంటుంది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఆసనం అనేది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాము. ఇప్పుడు మనం భూనమనాసనాన్ని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. దాని కొరకు మీకు సైడ్ యాంగిల్ అయితే బాగా అర్థమవుతుందని సైడ్ యాంగిల్లో చూపిస్తున్నాను. లెగ్స్ రెండు కూడా ఈ విధంగా ముందుకు పెట్టేసుకుని దండాసన పొజిషన్కి వచ్చేయండి. ఇక్కడి నుంచి రెండు చేతులు చూడండి ఇలా డౌన్కి పెట్టాలి. ఇలా డౌన్కి పెట్టి మనం బెండ్ అయ్యేటప్పుడు సాధారణంగా చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే కాళ్ళని ఇలా రెండు తీసుకొచ్చేస్తాం. అలా తీసుకొచ్చేస్తే ఉపయోగం ఉండదు. కాళ్ళు అక్కడనే ఉండాలి. ఈ యొక్క అప్పర్ బాడీ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ట్విస్ట్ చేస్తూ ఉండాలి. హ్యాండ్స్ ఇక్కడ ఉంచి హెడ్ స్లోగా ఈ విధంగా డౌన్కి వస్తూ హెడ్ డౌన్, బ్రీత్ ఇన్ చేస్తూ పైకి. సేమ్ అదే విధంగా సెకండ్ సైడ్. సో దీన్ని ఇంకొంచెం స్పీడ్గా కూడా మనం చేసుకోవచ్చు. ఎక్సలేషన్, ఇన్హేల్ మిడిల్, exhale yes side. 4 5 6 7 8 దండాసనలో రిలాక్స్. సేమ్ ఇదే విధంగా మళ్ళీ ఇంకొక 10, మళ్ళీ ఇంకొక 10, అలా ఒక 30 వరకు స్టార్ట్ చేసి చేయండి. మనం శ్వాసని తీసుకుంటూ మధ్యలో తీసుకుంటున్నాం, ఎక్సలేషన్ చేస్తూ సైడ్ యాంగిల్కి వెళ్తున్నాం. మీకు హెడ్ అనేది డౌన్కి వెళ్ళకపోతే ఇక్కడ వరకే వస్తే కనుక ఇంతే చేయండి, పర్వాలేదు. ఇక్కడ వరకే వెళ్ళండి. స్లోగా మీరు చేస్తున్న కొద్దీ మన బాడీ అనేది ఫ్లెక్సిబుల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చక్కగా రెండు కాళ్ళ మధ్యన ఇలా దూరం పెట్టుకొని శిథిల దండాసనలో రిలాక్స్ అవ్వాలి. చూసారు కదా భూనమనాసనాలో అనేది ఏ విధంగా చేసుకోవాలో. ఈ ఆసనాలో కూడా బిగినర్ స్టేజ్ అండ్ అడ్వాన్స్ స్టేజ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం బిగినర్ స్టేజ్ని చూసాము. సో ఇది కంఫర్ట్ అయిన తర్వాత సెకండ్ లెవెల్కి మనం ఎలిజిబుల్ అనమాట. దీనిలో కూడా చాలామంది హెడ్ డౌన్ వరకు వెళ్ళడానికి కష్టపడుతూ ఉంటారు. సో రావట్లేదు కదా అనేసి వదిలేయొద్దు, ట్రై చేస్తూ ఉండండి. మీకు ఎంత కంఫర్ట్ ఉందో అంతవరకే వెళ్తూ ఉండండి. సో మీ యొక్క బాడీ ఫ్లెక్సిబుల్ అనేది స్లోగా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. దీనిలో నేను ఒక 10 రిపిటేషన్స్ చేసి చూపించాను కదా, ఒక 30 వరకు చేసుకుంటూ వెళ్తూ ఉండండి. చాలా బాగా మీ యొక్క అప్పర్ బాడీ ఫ్లెక్సిబుల్ అనేది కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఆసనాన్ని ఎవరు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాము. స్టమక్కి సంబంధించినటువంటి సర్జరీస్ అయి ఉన్న వాళ్ళు, గర్భవతులు ఈ యొక్క ఆసనాన్ని అవాయిడ్ చేయాలి. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆసనాన్ని చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేయండి, లేదంటే యోగా టీచర్స్ దగ్గర చేస్తే ఇంకాస్తంత మీకు బెనిఫిట్గా ఉంటుంది. ఈ యొక్క ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరి యొక్క ఎపిసోడ్లో మనం మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.